హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. వచ్చేది ఉందా లేదా? మరి పాతవారి పెన్షన్‌లు కూడా ఇంకా లేట్ అయిందనేసి కూడా అడగడం జరుగుతుంది. మరి కొత్త వారికి కూడా ఇస్తారా లేదా? పెంపు చేస్తారా లేదా? అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. మీకైతే అర్థమయ్యేటట్టుగా క్లియర్‌గా అయితే నేను క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాతవారికైనా, కొత్త వారికైనా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. కానీ పెంపు విషయంలో మాత్రం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో ఇక సీఎం గారైతే మరి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు పెంపు విషయంలో. రైతు భరోసా డబ్బులు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇలాంటివి మాత్రమే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తులు. అలాగే ఇప్పుడు పెంపు విషయంలో మాత్రం ఇంకా లేదండి. కొత్త వారికి మాత్రం ఇప్పుడు కొత్త వారికి మాత్రము పెన్షన్‌లు అయితే ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇంకా రిలీజ్ కాలేదు. మరి పాత వారికి కూడా కరెక్ట్‌గా అనేది నవంబర్, డిసెంబర్, జనవరి ఇలా ఇవ్వడం అయితే చేస్తున్నారు. ఇక కరెక్ట్‌గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇవైతే కొత్త వారికైనా, పాత వారికైనా అలాగే కట్ అయిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే లేట్ అయింది. వెరిఫికేషన్ వల్ల కూడా లేట్ అయింది అనేసి కూడా చెప్తున్నారు. ఇక మరి అదనపు భారం పడుతుందని కూడా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.